సీతారామచరితం శ్రీ సీతారామచరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం ప్రతి పద పదమున శృతిలయాన్వితం చతుర్వేద వినుతం లోక విదితం ఆది కవి వాల్మీకి రచిత సీతారామచరితం కోదండ పాణియా దండకారణ్యమున కొలువండి భార్యతో నిండుగా కోదండ పాణియా దండకారణ్యమున కొలువుండి భార్యతో నిండుగా అండదండగా తమ్ముడుండగా కడలి తల్లికి కనుల పండుగా సుందర రాముని మోహించి రావణ సోదరి శూర్పణఖ శుద్ధులు తెలిపి పొమ్మనినా హద్దులు మీరై పైబడగా తప్పనిసరి అయి లక్ష్మణుడే ముక్కు చెవులను కోసి అన్నా చూడని అక్కని కక్కకు రావణు చేరిన రక్కసి దారుణముగా మాయ చేసే రావణుడు మాయలేడి అయినాడు మారీచుడు సీత కొరకు దాని వెనుక పరుగడి శ్రీరాముడు అదను చూసి సీతని అపహరించి రావణుడు కడలి నడుములంకలోన కలికి సీత నుంచి కరకు గుండె రాకసుల కాపలాగా ఉంచి శోక జలది తానైనది వైదేహి ఆ శోక జలదిలో మునిగే దాసరది సీతా 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 సీతాని సీతకు వినిపించేలా రోదసికం పెంచేలా రోదించే సీతాపతి రాముని మోమున దీనత చూసి వెక్కి ఏడ్చిన వివేదములే సీతకెందుకీ విషాదం రామునికేలా వియోగం